రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సంఘముల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ 7 సంఘముల్లో ఇప్పటికే మనము 6 సంఘాలని కంప్లీట్ చేస్తూ వచ్చాం. 7వ సంఘముల గురించి కూడా దాదాపు ఎన్ని నెలలు కంప్లీట్ అయింది? 16 వారాలంటే 4 నెలలు అదేనా కదా? 4 నెలలు అప్పుడే కంప్లీట్ అయిందా? 3 4 ఎంత? 12, 4 4 16, అంటే నెలకి 4 వారాలు లేక చొప్పున వేసుకున్నా. ఇప్పటికీ 4 నెలలు కంప్లీట్ అయిపోయింది లవోదిక గురించి. లవోదిక గురించి కంప్లీట్ అయింది. ఎక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలకే, అంటే 2 వచనాలకే దాదాపు 16 వారాలు మనకు పట్టింది. ఎన్ని వారాలండి? 16 వారాలు. అంటే 2వ వచనం కూడా కంప్లీట్ అవ్వాల. 14వ వచనం కంప్లీట్ అయింది, 15వ వచనం ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పటికే 4 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? 2 నెలలు. ఈ 2 నెలల్లో ఉన్న దాంట్లో ఈ వారం మళ్ళీ మొదటిది. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ లవోదిక యొక్క స్థితిగతుల గురించి అనేక పర్యాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మీరు అందరూ డౌట్ రావచ్చు, ఏంది సేవకుడు ఒక్కటే ధ్యానిస్తున్నాడు, ఒక్కటే ధ్యానిస్తున్నాడు అన్ని మర్మాలు ఉన్నాయి, మరి ధ్యానించ తప్పదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ఈ వారం చూస్తున్న మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గత వారంలో చూస్తున్నాం చల్లదనం వెచ్చదనం గురించి చూస్తూ వచ్చాం. మళ్ళా గత ఆదివారం కూడా మనం చూస్తూ వచ్చాం చల్లదనం గురించి. సో చల్లని ప్రభు రాకడా అని మనం చూస్తూ వచ్చాం. సో చల్లని ప్రభు రాకడ మొదట ఎలా వచ్చిందో ఆరాధనలో చూస్తూ వచ్చాం. అటు తర్వాత ఏం చూస్తూ వచ్చాం? చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుంది అన్నది కూడా టేబుల్ వర్తమానం చూస్తూ వచ్చాం. సో ఈరోజు చూసే మాట ఏంటంటే అక్కడ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది 2వ భాగంలో. చల్లగానైనా వెచ్చగానే లేవు, తర్వాత ఏం రాయబడుతూ వచ్చింది? నీవు చల్లగానేను వెచ్చగానే మేలు అని రాయబడుతుంది. సో చల్లదనం గురించి గత వారం చూస్తూ వచ్చాం. 15వ అధ్యాయము 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగంలో చల్లదనం గురించి చూసాం. 2వసారి రాయబడినట్టు మరొక మాట ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే వెచ్చదనము, నీవు వెచ్చగానైనను. సో వెచ్చదనం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ మన జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే శ్రేష్టకరమైన మాట, ఒక మాట రాయబడుతూ వచ్చింది. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో వెచ్చదనం గురించి, చల్లదనం అయిపోయింది కాబట్టి వెచ్చదనం గురించి చూస్తున్నాం. వెచ్చగానైనను. సో చల్లని ప్రభు రాకను చూసాము. ప్రభు రాకడ, మరి ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు రాకడలో కూడా వెచ్చదనాన్ని కూడా మనం చూస్తాం. అర్థమవుతుందండి? ప్రభు యొక్క వెచ్చదనం అంటే ప్రభు రాకడంత ఘనమైనదిగా ఉంటుంది. సో ఆ వచ్చేటప్పుడు ఆ వెచ్చదనం అంటే ఆ వేడి, అంటే వేడి అని నేను ఎందుకంటున్నానంటే ప్రజల్లో ఆ స్థితిగతులు చూడగా భయాందోళన ఒకటి ఆరంభమై, ఆ స్థితిగతులు చూడగా ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు అనేవి ఆరంభించబడతాయి. అదే భయంకరమైన స్థితిలో వస్తుంది కాబట్టి దాని వెచ్చదనం కింద మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రభు వెచ్చదనము అంటే వెచ్చదనంగానే ఉండమన్నాడు. సో ప్రభుని యొక్క వెచ్చని రాకడ ఎలా ఉంటుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకునే కోణంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అసలు ప్రభు మరలా ఎందుకు రాబోతున్నాడు? అర్థమవుతుందండి? ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు కదా. ఆయన మధ్యాకాశానికి ఎందుకు వస్తున్నాడు అంటే అది ఒక వెచ్చని రాకడ, అది ఒక రాకడ గురించి మనం చూస్తున్నాం. చల్లని రాకడ చూసాం, ఇది ఒక మార్గంలో మనం చూస్తూ వస్తున్నాం. మధ్యాకాశానికి ప్రభు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అని అంటే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రభు రాకడ, వెచ్చని ప్రభు రాకడ ఎందుకొరకంటే సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండటానికి. అర్థమవుతుందండి?
చల్లని ప్రభు రాకడ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ప్రభుతో పాటు సదాకాలం ఉండటానికి. ఇప్పుడు అర్థం చేసుకోండి, లవోదికలో ఉన్న ప్రజలు, లవోదికలో నివసిస్తున్నటువంటి ప్రజలు సదాకాలం ప్రభుతో పాటు ఉండాలని ప్రభు ఉద్దేశించాడు. అర్థమవుతుందండి? సదాకాలము ప్రభు తనతో పాటు లవోదికలో ఉన్న ప్రజలు, సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుతో పాటు ఉండాలని ప్రభు ఉద్దేశించాడు. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవునికి వాక్యం చెప్పే మాట ఏంటంటే సదాకాలము ప్రభుతో ఉండటానికి ఎలా తీసుకొని పోబడుతున్నారు అని అంటే అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుచున్నాం. చూడండి, లవోదికలో ఉన్న ప్రజలు వారిని ఏ స్థితిలో ఉన్న వారిని మార్చాడు అన్నది లవోదిక గురించి దరిదాపు ఇప్పటికి మనం 16 ఆరాధన వర్తమానాలు చూస్తూ వచ్చి వారి జీవితాలు, వారి ప్రవర్తనలు ప్రభు ఎలా మార్చాడు అన్నది. చూడండి, అంత కోణంలో ప్రభు మార్చి, అంత అనుభవంలో ప్రభు మార్చి వారికి రక్షణ ఇచ్చి, వారికి మారుమోసనిచ్చి, వారి పాపక్షమాపణ ఇచ్చి, వారి నీటి బాప్తిసంలో, అగ్నిలోను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేదాడు ప్రభు చేసి ఆత్మానుసారంగా వారి జీవితాలు ఎంతోగానో కట్టబడే అనుభవంలో ప్రభు తీసుకొచ్చాడు. ఎందుకంటే లవోదికలో ఉన్న ప్రజల్ని ఆయన ఆకాశ మండలం మీద, మేఘం మీద కొనిపోయి సదాకాలం ఏం చేయాలనుకున్నాడు ప్రభు? చూడండి, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అంటే అర్థం ఏంటి? లవోదికలో ఉన్న ప్రజల్ని, వారిని వెతికి రక్షించడానికి కారణం ఏంటి? లవోదికలో ఉన్న ప్రజలకు రక్షణ ఎందుకు ఇచ్చాడు? లవోదికలో ఉన్న ప్రజలకు మారుమనసును ఎందుకు ఇచ్చాడంటే సదాకాలం వారు ప్రభుతో కూడా ఉండాలని. సో ప్రభు యొక్క రాకడ, వెచ్చని రాకడ ఎలా ఉండబోతుందంటే ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు, మేఘముల మీద మనం ఆయన దగ్గర కొనుక్కోబడుతున్నాం. కొనుక్కోబడిన తర్వాత ఏమవుతుందంటే మనం సదాకాలం ప్రభుతో పాటు ఉండబోతున్నాం. సో ఈ వెచ్చని రాకడ దేని కొరకంటే ప్రజలు సదాకాలం ప్రభుతో ఉండటానికి. దేని కొరకండి? ప్రజలు సదాకాలం ప్రభుత్వం అంటే ఎప్పటికీ ప్రభుత్వం ఉండటానికి. అయితే లవోదికలో ఉన్న ప్రజలకి రక్షణ, మారుమోసు, బాప్తిస్మం ఇచ్చి వారి జీవితాలు మార్చి వారి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినం పునరుద్ధాండే లేచాడు కాబట్టి వారి కొరకే, వారి పాపాల కొరకే ప్రభు చనిపోయాడు కాబట్టి ఈ సత్యాన్ని లవోదికలో ఉన్న ప్రజలు తెలుసుకోవటం ద్వారా వారి జీవితాలు ఏమవుతుందంటే ఆకాశ మండలం మీద, మేఘాల మీద వారు కొనుక్కోబడుతున్నారు, ప్రభువుని ఎదుర్కొంటున్నారు, సదాకాలం ప్రభుతో ఉండబోతున్నారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వారి జీవితాన్ని మార్చాడు, వారిని సదాకాలం ప్రభుతో పాటు వారిని ఉంచాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఏమనంటే సదాకాలం వాళ్ళు ప్రభుతో పాటు ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు? అర్థమవుతుందండి? మేఘముల మీద, ఆకాశ మండలం మేఘముల మీద కొనుక్కోబడుతున్నారు. ఎందుకు కొనుక్కోబడుతున్నారు? సదాకాలం ప్రభుతో ఉండటానికి. ఎక్కడ కొనుక్కోబడుతున్నారు? ప్రభు దగ్గర కొనుక్కోబడుతున్నారు. సదాకాలం ప్రభుతో ఉండటానికి ప్రభు దగ్గర కొనుక్కోబడుతున్నప్పుడు సదాకాలం వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? అర్థమవుతుందండి? ఇది ఎక్కడ జరిగే సిచ్యువేషన్ కాదు, ఇది ఎక్కడ సంబంధించినటువంటి పరిస్థితి కాదు. సంఘము ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేఘం మీద కొనుక్కోబడిన మనము ప్రభు యొక్క పెండ్లి విందులో పాల్గొని, ప్రభు యొక్క వనములో, ప్రభు యొక్క పెండ్లి విందులో పాల్గొన్న తర్వాత ప్రభుతో పాటు సదాకాలం ఉండే రాజ్యాన్ని ప్రభు తీసుకెళ్తున్నాడు. ఇది జరిగేది ఇప్పుడు కాదండి, ఇది ఎప్పుడు జరగబోతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం బహుమానాలు పొందిన తర్వాత, ప్రభు యొక్క తీర్పులను మనం తప్పించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు సదాకాలం ప్రభుతో పాటు ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు ఇవి. ఇక అర్థం చేసుకొని ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలా? మొదటి లోకం విడిచిపెట్టాలి, ప్రభు రావాలి, సంఘం ఎత్తబడాలి. ఇదంతా చాలా టైం ఉంది. చాలా టైం అంటే అధికమైన టైం అని కాదు కదండి, ప్రభు అనుమతించినంత వరకు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు గురించి మనం ఆరాధిస్తాం. ఈరోజు ప్రభు మనల్ని కాపాడాడు, ఈ వారం అంతా కాపాడాడు, ఈ వారం ప్రయాణాల్లో, రాకపోకల్లో అన్నింటిలో కాపాడాడు. ప్రభు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడని కాదు. ఈరోజు మనం ఆరాధించే కోణం ఏంటంటే భవిష్యత్తుని ఈరోజు ఆరాధిస్తున్నాం. అర్థమవుతుందండి? భవిష్యత్ అంటే మనం ఒక రోజు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, ఒకరోజు ఈ యొక్క లోకమంతటిని కూడా విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు మనకిచ్చే రాజ్యంలో ప్రభువుని ఘనపరిచే కోణాన్ని ఈరోజు మనం స్మరణకు తెచ్చుకుంటున్నాం, అంటే జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. బైబిల్ ఉంది కదా, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకుంటే నిన్ను సృజించిన వాడిని స్మరణకు తెచ్చుకోవాలి, నిన్ను తయారు చేసిన వాడిని, నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను ఈ లోకానికి అనుమతించిన వాడిని స్మరణకు అంటే మనసుకు తెచ్చుకోవాలి. ఈరోజు మనం మనసుకి ఏం తెచ్చుకోబోతున్నాం అంటే ఒక రోజు ఈ లోకం విడిచిన తర్వాత ప్రభువుతో పాటు సదాకాలం ఉన్నప్పుడు, సదాకాలం ప్రభుతో ఉన్న తర్వాత మనకి ఏం జరుగుతున్నాయో అవి మనకు జరుగుతున్నందుకు, అవి ప్రభు ద్వారా మనం పొందుకుంటున్నందుకు ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని ప్రభువుని ఆరాధన చేద్దాం. అర్థమవుతుందండి? భవిష్యత్తులో జరగబోయేదని ప్రభువుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయాలంటే మొదట వాక్యాన్ని ధ్యానించాలంటే ప్రభు నడిపింపు మనకు అవసరం. ప్రభు నడిపింపు కావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా వందనాలు. ఈ సమయంలో తండ్రి దేవా, మరి ఆరాధన వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు,
ప్రజలు మీ వారు వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాలి వైపు చూస్తున్నట్లు నా కొరకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ వర్తమానం ధ్యానించి ప్రభా ధ్యానించేంతవరకు కూడా నా దేహంలో బలహీనతలు కానీ పడిపోవడం కానీ ప్రభావ శత్రుగారులు ఏం జరగకోకుండా కాపాడండి. దేవా అంధకార శక్తులు లయపరచండి. దేవా దేహంలో ఉండే గ్యాస్ అన్ని టెన్షన్స్ కూడా తొలగించండి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈరోజు ఈ వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని దయగల మీ హస్తములకు అప్పచెబుతూ నేను నిష్ప్రయోజకమైన వాడిని కింద కూర్చున్న వారికి నేను గొప్పవాడిని కాదు, వారికంటే నేను యోగ్యుని కాదు, దయచేసి క్షమించండి. దేవ ఈ సమయంలో వర్తమానం ధ్యానిస్తుండగా నాకును మాకును భవిష్యత్తులో మీరు ఇవ్వబోతున్నటువంటి పరలోక రాజ్యం విషయమై మా జీవితాల్లో సదాకాలం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరగబోతున్నాయో వాటిని స్మరణకు తెచ్చుకుంటూ మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరచమని ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేరకై కృతజ్ఞత చెల్లిస్తే ముందు చేయబోతున్న దేవుడు అందుకై స్తుతిస్తూ ముందున సమయం దీనికి ప్రతి ఒక్కరు తీర్చమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువును మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చింది, సదాకాలము ఏం చేయబడుతున్నాం, ప్రభుతో పాటు ఉండబోతున్నాం. సదాకాలము ప్రభుతో ఉండబోతున్నాం. సదాకాలం ప్రభుతో ఉండటానికి ఏం జరుగుతుంది, మొదట ఇక్కడ నుండి మనం మేఘముల మీద కొనిపోబడుతున్నాం ప్రభు దగ్గరికి, సదాకాలం ప్రభుతో పాటు ఉండబోతున్నాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే సదాకాలం ప్రభుతో ఉండేవారికి, సదాకాలము మనం అర్థం చేసుకుంటాం కదా, ప్రభు వచ్చినప్పుడు కానీ వెచ్చని ప్రభు రాకడ జరిగిన తర్వాత ప్రజలు సదాకాలం ప్రభుతో ఉండబోతున్నారు. ప్రజలు సదాకాలం ప్రభుతో ఉండేటటువంటి ప్రజలు ఎలా ఉండబోతున్నారు, సదాకాలం ఉండే ప్రజలకు ఏం జరగబోతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నట్టయితే రండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరము మగుదురు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునే మొదటి మాట ఏంటంటే ప్రియులరా, సంఘము ఎత్తబడినప్పుడు, సంఘము మేఘముల మీద కొనిపోబడిన తర్వాత ప్రజలకి అంటే ప్రభువుని నమ్మి రక్షణ మార్మోస్ పొందినటువంటి ప్రజలకి, ప్రభువుతో పాటు ఉంటున్న ప్రజలు ఎలా ఉండబోతున్నారంటే ఇప్పటి వరకు మనం ఒక దేహంలో ఒకే దేహంలో అవయవాలు ఉండం కానీ ఒకే దేహంలో ఉన్నాము అన్నది మనం క్రియాపూర్వకంగా చూడలేదు, కానీ మాటపూర్వకంగా మనం చెప్పగలుగుతూ వస్తున్నాం. ఏమని చెప్పగలుగుతాం, ఏమని చెబుతున్నామండి, మనమందరం కూడా ఒకే శరీరంలో ఉండాము, అవయవాలు ఉండం కానీ ఒకే శరీరంలో ఉండామంటాం. అంటే అర్థం ఏంటి, ఉండడానికి ఒకే శరీరంలో ఉండాము అని చెప్పగలుగుతున్నాం. కానీ ఒక దినమున ప్రభు వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, అక్కడి నుండి సదాకాలం ఉండే ప్రాంతానికి మనం వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఎలా ఉండబోతున్నామంటే వేరువేరుగా ఉండే అనుభవం మనకు లేదు, విడివిడిగా ఉండే అనుభవం లేదు. ఎందుకంటే అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, ఓ రకంగా చెప్పాలంటే భర్త భార్య ఇద్దరు అక్కడ ఎలా ఉండబోతున్నారంటే సదాకాలం ఉండే ప్రాంతంలో ఏకత్వం కలిగి ఉండబోతున్నారు. అంటే విడివిడి అనుభవం లేదు ఎక్కడ. చూడండి, సదాకాలం ఉండే ప్రాంతం, ఎప్పటికీ సదాకాలం ఉంటున్నటువంటి ప్రాంతం ఎలాంటిదంటే విభజించబడినదిగా లేదు, విడగొట్టబడినదిగా లేదు. సదాకాలం ఉండే ప్రాంతం ఎలాంటిదంటే ఏకత్వం కలిగింది. సో మనం ఇక్కడ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, ప్రభు ద్వారా బహుమానాలు పొందిన తర్వాత సదాకాలం ఉండే రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం విడివిడిగా ఉన్నవారం కాదు, విడవబడిన వారం కాదు, విడివిడిగా ఉన్నవారం కాదు, సపరేట్ చేయబడిన వారం కాదు. సో మనం సదాకాలం ఉండే రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభు మనతో ఎలా ఉంటున్నాడంటే ఏకత్వం కలిగి ఉంటున్నాడు. ఇక్కడ ఏకత్వం కలిగి ఉన్నాడు, కానీ అది మనం చూడలేం, ఆత్మానుసారంగా చూస్తేనే మనకు అర్థమైంది. కానీ ఒక దినాన పరలోక రాజ్యం సదాకాలం ఉండే రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభువు మనం ఎలా ఏకత్వం అంటే ఎలా కలిసిపోయి ఉంటామన్నది అక్కడ కనపడుతూ వస్తుంది. సదాకాలం ఉండే రాజ్యంలో మనం విభజించబడిలేము, విడగొట్టబడిలేము, ఏకత్వం కలిగి ఒకటిగా చేయబడి ఉంటున్నాము. అక్కడ ఎక్కడండి, సదాకాలం ఉండే రాజ్యంలో మనం ఒకటిగా చేయబడి ఉంటాం. అసలు మనం మేఘం మీద ఎందుకు కొనిపోబడుతున్నాం తెలుసా, ప్రభు రాజ్యం దగ్గరికి ఎందుకు కొనిపోబడుతున్నాం తెలుసా, ప్రభు యొక్క వెచ్చగా ఎందుకు అంటే ప్రభు రాకడ ఎందుకు ఉంటుందో తెలుసా, ఎందుకంటే సదాకాలం మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో కలిసి ఉండటానికి. అర్థమవుతుందండి, ఎందుకు మేఘల మీద కొనిపోబడుతున్నాం, ఏకత్వం కలిగి ఉండటానికి, ఏకపరచబట్టానికి, ఐక్యపరచబట్టానికి. పురుషుడు తన భార్యని ఎలా ప్రేమిస్తాడో అలా ప్రేమించబడి పురుషుడు స్త్రీ, చూడండి, తల్లిని తండ్రిని విడిచి భార్యను అద్దుకుని వారిద్దరు ఏక శరీరముగా అంటే ఒకే అవయవముగా, ఒకే దేహముగా, ఒకే నిర్మాణంలోకి సదాకాలం ఉండే రాజ్యంలో మనం ప్రవేశించి ఏకత్వంలోకి ఒకే రీతిగా ప్రభు మనలో మనం ప్రభులో ఉంటాం. ఆ సదాకాలం ఉండే రాజ్యంలో
సదాకాలం ఉండే రాజ్యంలో విభజించబడటం లేదు. పూర్తిగా ప్రభు మనలో ఉంటాడు, మనం ప్రభులో ఉంటాం. చక్కగా ఎప్పటికీ సదాకాలం ప్రభుతోనే పాటు ఉంటాం. ఇది మొదటిది. సదాకాలం ఉండే ప్రాంతంలో మనం విడగొట్టబడలేం, క్రీస్తులో ఏకం చేయబడి ఉండాం. ఇది మొదటిది. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. లవోదిక స్థితిగతులు కూడా అలా చేస్తూ వచ్చాడు. లవోదికను కూడా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? విడగొట్టడానికి, ప్రజలు విడగొట్టడానికి ఇష్టపడాల. ఏం చేస్తూ వచ్చాడు? వారందరూ కూడా ఏకం చేయడానికి ఇష్టపడ్డాడు, వారందరూ ఒకటే చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి సదాకాలం లవోదికలో ఉన్న ప్రజలు కూడా ప్రభు దగ్గర సదాకాలం ఉండే రాజ్యంలో ఏకత్వం, అంటే ప్రభుతో పాటు కలిసిపోయి ఉండాలని ప్రభు యొక్క ప్రణాళిక. ఇది మొదటి మాట. సదాకాలం ఉండే రాజ్యంలో సదాకాలం ప్రభుతో పాటు ఉండబోతున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? క్రీస్తుతో పాటు మనం ఏకంగా చేయబడ్డాం. ఇక్కడ చేయబడిన అనుభవం ఉంది, అక్కడ పరిపూర్ణంగా చేయబడిన అనుభవాన్ని చూస్తాం. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయబోరులించి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే మత్తయి సువార్త రెండో మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం, క్షమించండి, 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునే రెండో మాట ఏంటంటే, సదాకాలం ఉండే ప్రాంతంలో మనం మనకేం జరుగుతుందంటే, ఒకటి ఆయనతో పాటు ఏకం చేయబడుతున్నాం, ఆయనలో కలిసిపోతున్నాం. రెండోదిగా చూసినట్లయితే సదాకాలం ఉండే ప్రాంతంలో, సదాకాలం ఉండేటువంటి ప్రదేశంలో మనం ఎలా ఉండబోతున్నామంటే ఏమంటాడు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు, తర్వాత సదాకాలం కూడా, అంటే ఎప్పటికీ మనం సదాకాలం ఉండే ప్రాంతంలో మనం ప్రభులో ఏకం చేయబడుతున్నాం. రెండోదిగా చూసినట్టయితే ప్రభు మనతో పాటు ఉంటున్నాడు. అర్థమవుతుందండి? సదాకాలం ఉండే ప్రాంతంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకోవచ్చు, నా భార్య ఎక్కడుంది, నా భర్త ఎక్కడున్నాడు, నా పిల్లలు ఎక్కడున్నారు, నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు, నా అన్నదమ్ములు ఎక్కడున్నారు, నా అక్క చెల్లెలు ఎక్కడున్నారు, ఇవి మనం వెతుక్కోవడానికి కూడా దొరకరు. పరలోక రాజ్యంలో లింగ భేదం లేదు, అంటే స్త్రీ పురుషులు అన్న భేదం లేదు. పరలోక రాజ్యంలో స్త్రీలైనా పురుషులైనా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ మనం ఎవరిని కూడా కనుగొనటం అనేది కష్టం. ఒకవేళ గుర్తించినా పలానోడు గుర్తుపెట్టుకోవటమే. ఎందుకంటే చాలా మంది, మీరు అర్థం చేసుకోండి, భక్త్ సింగ్ గారు సావాసంలో బ్రదర్స్ సిస్టర్స్ ఎందుకు ఆరాధన చేస్తారు తెలుసా? కొన్ని సంఘాల్లో సిస్టర్ ప్రాధాన్యత లేదు. బ్రదరన్ అసెంబ్లీ అని ఒకటి ఉంది. ఈ బ్రదరన్ అసెంబ్లీలో ఏముంటుంది తెలుసా? సిస్టర్స్ ఆరాధించడం ఉండదు, ఓన్లీ బ్రదర్సే. సిస్టర్స్ ఆరాధన చేయడానికి ఉండదు, దేవుని గణపరచడం, దేవుని స్తుతించడానికి కానీ అసలు ఏ అవకాశం లేదు. ఒకప్పుడు ఆయన కూడా భక్త్ సింగ్ గారితో పాటు కలిసి ఉండేవాడు. కలిసి ఉన్నప్పుడు భక్త్ సింగ్ గారితో కలిసి ఉన్నప్పుడు అది తెలిసిన విషయం చెబుతున్నా. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, బ్రదర్స్ వరకు ఆరాధించాలి అన్నప్పుడు భక్త్ సింగ్ గారు అలా కాదు, పరలోక రాజ్యంలో అందరూ ఆరాధించాలి అని చెప్తూ వచ్చాడండి. సో అట్లా వేరియేషన్ రావటం ద్వారా బ్రదర్ నుండి భక్త్ సింగ్ గారి సావాసం నుండి విడిపోయిన అనుభవం ఉంది. అందుకని వాళ్ళు బ్రదర్స్ వరకు ఆరాధించడం పెట్టుకున్నారు. ఇది మన క్రమం ఏంటంటే బ్రదర్స్ సిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు, ఎందుకంటే పరలోక రాజ్యంలో కూడా ఇలా ఉంటుంది. అది అక్కడ భేదం లేదు. ఇది అర్థం చేసుకోండి. సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మధ్యాకాశానికి వెచ్చగా ఎందుకు వస్తున్నాడు? సదాకాలం ఆయనతో పాటు మనం ఉండటం కొరకు మనం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సదాకాలం ఉండే రాజ్యంలో మనం ఎలా ఉంటున్నాం? ప్రభులో ఉంటున్నాం, ప్రభు మనలో ఉంటున్నాడు. సదాకాలం ఉండే రాజ్యంలో రెండోది ఏం జరుగుతుంది? ఆయన మనతో ఉంటున్నాడు. ప్రభు అంటే మనల్ని విడిచిపెడతలా. సదాకాలం ఉండే రాజ్యంలో ఎప్పటికీ మనం ప్రభువుని చూస్తూ ఉంటాం. ఈరోజు చాలా మందికి ఒక ఆశ ఉండేది. ఏంటి ఆశ, కోరిక చెప్పండి? జీవితంలో ఒక్కసారైనా ప్రభువుని చూడాలి, ఉండదా? ప్రతి మనిషికి ఒక కోరిక ఉండేది. ప్రతిరోజు లేదంటే ప్రతి సందర్భంలో ఏదో ఒక రోజు నా యొక్క ప్రభువుని నేను చూడాలి, కన్నులారా చూడాలి. మనం అనుకున్న ప్రభువా ఈరోజు నేను తలుసుకుంటే నిద్రపోతున్నా, ఏదైతే ఆలోచించుకుని నిద్రపోతాం అదే కల్లోకి వచ్చింది కదా, ఈ రోజైనా కల్లోకి రా ప్రభు అనుకుంటాం. ఆయన రాడు, కానీ మనం ఆలోచనలు ఉంటాం. ప్రతి మనిషికి ఒక కోరిక, ఒక ఆశ ఉండేది. ఏంటంటే ప్రభువుని చూడాలి. ప్రభు ఎలా ఉన్నాడు అంటే వాక్యాన్ని బట్టి ప్రభువుని నమ్మేం, కానీ ప్రతి మనిషి ఒక కోరిక ఉండేది. ఏంటంటే ప్రభువుని నేను కన్నులారా చూడాలి. నిజంగా ఒకరోజు ప్రభు సదాకాలం ఉండే రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రభు ఎప్పటికీ మనతోనే ఉంటుంటే, ప్రభా ఎంత గొప్ప ప్రభువుని నేను చూడాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చాను. ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చాను. ఇంత గొప్ప ఘనమైన వాడివి, ఇంత గొప్ప శ్రేష్టకరమైన వాడి, ఇంత గొప్ప విలువ కలిగినటువంటి ప్రభువి, ఎంతో సౌందర్యం కలిగిన ప్రభువి, నిన్ను చూడాలని నా కనులు వీక్షించి ఎదురు చూసి ఈరోజు నాకు సంతోషం, నువ్వు నాతోనే ఉన్నావు. అర్థమవుతుందండి? ఏ ప్రభునైతే మనం చూడాలనుకున్నామో, ఏ ప్రభునైతే మనం చూడాలని వీక్షిస్తున్నామో, అదే ప్రభు మనతో సదాకాలం ఉండబోతున్నాడు. అసలు మనతో ఉండటానికి మనం ఎవరమే? మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వెళ్తే
పాపం చేత అపరాధం చేత చచ్చిన వారిని. ఇంకా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 చూస్తే ఆ నీతి లేని వారిని దేవుని కొరత పాత్రులైన వారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూస్తే పాపం వల్ల చేత మరణం తెచ్చుకున్న వారిని. అవునా కదా? ఇంకా చూసినట్టయితే బైబిల్ రాయబడుతూ వచ్చింది ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమించిన వారు. నిర్గమాకాండం చూసినట్టయితే 20 అధ్యాయం చూసినట్టయితే ఎన్నో ఉండేవో 10 ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్చబడలేదు. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్న మనుషుడితో సదాకాలం ప్రభు ఉండబోతున్నాడు. ఇది ఎంత విచిత్రమైనదో చూడండి. ఇంత ఘోరమైన స్థితిలో మరణం పొందుతున్నవాడు, పాపము చేసిన వాడు, ఆజ్ఞాతిక్రమించిన వాడు, ఇంకా చూసినట్టయితే నీతి లేనటువంటి వాడు, దేవుని కొరత పాత్రుడైన వాడు, ఇటువంటి మనుషుడితో ఎప్పటికీ ప్రభు అతను ఆ వ్యక్తితోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ఇది ఎంత ధన్యత మన జీవితాలు. చూడకి ఇదే లవోదికలో ఉన్న ప్రజలు, పాపం చేసిన వారు, మరణానికి పాత్రులు, ఇంకా వారి జీవితాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉండే, దేవురాజ్ఞ మీరిన వారు, రకరకాల పాప జీవితం అంతా వారిలో ఉంది. కానీ వారి జీవితాన్ని మార్చి వారితో ప్రభు సదాకాలం ఉండాలని ఇష్టపడుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. మన జీవితాలు చూస్తేనేమో భయంకరంగా ఉండి, భయంకరమైన జీవితాలు కలిగిన మనతో ఒక అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి యొక్క కుమారుడు మనతో పాటు నివసించడానికి ఇష్టపడుతున్నాడు, మనతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనతో పాటు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే రాబడుతూ వచ్చింది కదా, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఏమైంది? దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అది వాస్తవమే. ఎందుకు వచ్చేసింది? దేవుని నివాసం మనుషులతో ఎందుకు ఉంది? ఎందుకంటే ఇదే కారణం. దేనికంటే కారణము ఇదే. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఏదైతే ఉందో ఇదంతా కూడా నిష్ప్రయోజకమైన మనుషుడితో, ఎందుకు పనికిరానటువంటి మనుషుడితో, పాపం చేత అపరాధంతో చచ్చిపోయినటువంటి మనుషుడితో, వ్యభిచారం చేసే మనుషుడితో, దురాలోచన కలిగిన మనుషుడితో, పాప ఆలోచన కలిగిన మనుషుడితో, ఇంకా నీతి లేని మనుషుడితో, ఉగ్రత తెచ్చుకునే మనుషుడితో, ఇటువంటి మనుషుడితో పాటు అతను మనుషుడి యొక్క జీవితాన్ని మార్చి ఆ మనుషుడితో సదాకాలం ఉండబోతున్నాడు ప్రభు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. అటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభువా, నేను వాస్తవానికి నా జీవితం ఎలా ఉండా, లోకంలో నేను కలిసిపోయిండా, లవోదికలాగా నేను ఉన్నప్పుడు లవోదికాన్ని ఎలాగైతే వేరుపరిచి నీలో ఐక్యపరుచుకుంటున్నావో, ఒకటిగా చేసుకుంటున్నావో, దేవా లవోదికతో పాటు ప్రభు నువ్వు సదాకాలం కలిసి ఉండాలని ఇష్టపడ్డావు, అట్లు నాతో కూడా సదాకాలం ఉండబోతున్నావు. సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభు అన్నాడు. ప్రభు సదాకాలం మనతో ఉంటున్నాడు. ఎంత గొప్ప ప్రభు! ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, వర్ణనాతీతమైన ప్రభు మనతో పాటు నివసించడానికి, మనతో పాటు సదాకాలం ఉండటానికి ఇష్టపడుతున్నాడంటే నిజంగా ఇది ప్రభు యొక్క గొప్పతనం. ఎలాంటి వాడైనా రత్నవరుణుడు, ఇంకా ధవలవరుణుడు, ఇంకా అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడు, ఇంత గొప్ప ప్రభు సదాకాలం మనతో నివసించడానికి మధ్యాకాశానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి ఎందుకు వస్తున్నాడు? మనం మేఘల మీద ఎందుకు కొనిపోబడుతున్నాం? సదాకాలం ఎందుకు ప్రభు దగ్గర ఉంటున్నామంటే ప్రభువులో కలిసిపోవడానికి, ప్రభు మనతో ఉండటానికి సదాకాలం ఉండ ప్రాంతం జరుగుతుంది. ప్రభు మనతో కలిసిపోతున్నాం, మనం ప్రభువులో కలిసిపోతున్నాం. ప్రభు మనతో సదాకాలం ధవలవర్ణుడు, రత్నవర్ణుడు మనతో పాటు ఉంటున్నాడు. నిజంగా ఈరోజు మనం ఆరాధించాల్సింది ఒక్క కోణం చాలు. ప్రభా, నువ్వు ధవలవర్ణుడివి, రత్నవర్ణుడివి, అతి కాంక్షణుడివి, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడివి, ఇంత గొప్ప ప్రభువి సదాకాలం నాతో ఉండబోతున్నావా? నీకెంత ప్రభా, నువ్వెంత గొప్పవాడివి, నీకెంతైనా నేను రుణస్తున్నే, నువ్వెంతో అద్భుతకరుడివి, ఇంత ధవలవరుణుడు, రత్నవరుణుడైనా నీతో నేను ఉండబోతున్నావు, నాతో నువ్వు ఉండబోతున్నావు, ఇంతకు మించిన ధన్యత నాకేంటి ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 2వ కోణం. 3వ విషయాన్ని చూద్దానండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట చూడండి. సదాకాలం ఉండే రాజ్యం ఏం జరుగుతుంది? ప్రభు వెచ్చని రాకడంటే మధ్యాకాశానికి ఎందుకు వస్తున్నాడు? మేఘం మీద మనం కొనిపోతున్నాం, మనం ఎందుకు కొనిపోబడుతున్నాం అంటే సదాకాలం ప్రభుతో పాటు ఉంటాను. ప్రభు యొక్క వెచ్చని రాకడ దేనికంటే సదాకాలం మనలో ప్రభుతో పాటు ప్రభు ఉంచుకోవడానికి. సో ప్రభుతో పాటు సదాకాలం ఉండే ప్రాంతంలో ఎలా ఉంటున్నామంటే, ఒకటి సదాకాలం ఉండే ప్రాంతంలో ప్రభువులో ఏకంగా అయిపోతున్నాం, ప్రభులో కలిసిపోతున్నాం, ప్రభు మనలో కలిసిపోతున్నాడు. 2 ప్రభు మనతో ఉంటున్నాడు, ధవలవరుణుడు, రత్నవరుణుడు సదాకాలం మనతో ఉంటున్నాడు. 3 సదాకాలం ఉండే ప్రాంతంలో మనం తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే
మూడోదిగా చూస్తున్నట్టు ఒకటి మనతో పాటు ఉన్నాడు, కలిసిపోతున్నాడు. రెండు, ఆయన మనతో నివసిస్తున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట, సదాకాలం ఉండే ప్రాంతంలో మనం ఏం చేయబడుతున్నాం? ఒకటి ఆయనలో ఉంటున్నాము, రెండోదిగా ఏం చేయబడుతుందండి? మనతో ఆయన ఉంటున్నాడు. మూడోదిగా చూస్తున్నట్టే అక్కడ ఏడ్పైనను ఉండదంట. ఏముండదు? అసలు ఏడుపు లేదు. ఈడ పొద్దున వేస్తే రాత్రి వరకు మనకి ఎంత ఏడుపు ఉండిద్దో ఉండదా? ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటాం ఏదో ఒక విషయంలో. కన్నీరు రాకుండా ఉండిద్దా? దుఃఖం రాకుండా ఉండిద్దా? ప్రతిరోజు ఏదో ఒక విషయమై ఏదో ఒక బాధ మనల్ని వేటాడుతూ వెంటాడుతూ మనల్ని కృంగదీస్తూ మనల్ని నలక కొడుతూ ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి రోజు మనం ఏడుస్తూనే ఉంటాం. కానీ ఒక ప్రాంతం ఉంది, సదాకాలం ఉండే ప్రాంతంలో ఈ రోజు వరకు నువ్వు ఏడుస్తున్న ఏడుపు, ఈ రోజు వరకు నువ్వు ఏడుస్తున్నటువంటి కన్నీరు, ఈ రోజు వరకు నీ కళ్ళల్లో నుంచి దుఃఖంతో వేదనతో వస్తున్నటువంటి కన్నీరు మరి అన్నటికీ ఉండదు. అర్థమవుతుందండి? మరన్నిటికీ ఉండనటువంటి ప్రాంతం. ప్రభు ఎంత గొప్ప చూడండి. సదాకాలం ఉండే ప్రాంతంలో ఆయన మనతో పాటు కలిసిపోయి ఉంటున్నాడు, ఆయన మనతో నివసిస్తున్నాడు. ఇక మూడవదిగా చూసినట్టయితే సదాకాలం ఉండే ప్రాంతంలో మనకి ఏడ్పు లేకుండా చేస్తున్నాడు. ఇన్ని రోజులు భూమి మీద ఏడ్చుకుంటూ వచ్చావు, ఇన్ని రోజులు భూమి మీద బాధపడుతూ వచ్చావు, ఇన్ని రోజులు భూమి మీద దుఃఖపడుతూ వచ్చావు, కన్నీరు కారుస్తూ వచ్చావు. పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, వేదనలు బట్టి, అవమానాలను బట్టి, నిందలు బట్టి, రకరకాల పరిస్థితులు ఎదురవుతుందా ఎంతో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ వచ్చావు. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, ఇక ఏడ్పైనను లేని ప్రాంతంలోకి నువ్వు రా. ఒకనొక సమయంలో ఏడ్పు, దుఃఖము, బాధ లేనటువంటి ప్రాంతంలోకి తీసుకెళ్తున్నాడు. అదే సదాకాలం ఉండే ప్రాంతం. ఇక సదాకాలం ఉండే ప్రాంతంలో ఏముంటుందండి? ఏడ్పు లేదంట. ఒక్కోసారి మనం అంటాం, పుడుతూనే ఏడుస్తూ పుట్టాడయ్యా, ఇంకా ఏడుతూనే ఉంటాడు, ఏడుపు మొహం మనం అంటాం. ఏమంటాం? ఏడుపు మొహం అంటాం. ఆ రోజు ఆ ముఖం అక్కడ ఉండదు. ఏడుపు ముఖమే లేనటువంటి ప్రాంతం. అసలు నువ్వు ఏడవాలన్నా ఏడుపు లేనటువంటి ప్రాంతం. ఎందుకంటే అక్కడ సంతోషమే ఉంది, అక్కడ ఆనందమే ఉంది, అక్కడ ప్రభువుని ఘనపరచకుండా ఉంది. తన్మయులైపోతాం. అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు. ఎందుకంటే ప్రభువుని చూడటంతోనే, సదాకాలం ప్రభుతో పాటు ఉండటంతోనే, ప్రభువుని చూసిన తర్వాత తన్మయమైపోయి మనల్ని మనమే మరిచిపోయి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. మనల్ని మనమే మరిచిపోతాం కూడా. అసలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే. ఇక మనం ఏమై ఉన్నాం అనేది, మనం ఎలా ఉన్నాం అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అంతగా ప్రభువుని కనపరుస్తూ వస్తాం. ఎందుకంటే అక్కడ ఏడుపు లేదు, ఏడుపు లేదు. అక్కడ ప్రతి బాష్పబిందువు తుడిచిపెట్టబడుతూ వచ్చింది. ఏడుపు అన్నదే లేని ప్రాంతం అది సదాకాలం ఉండేది. ప్రభు యొక్క వెచ్చని రాకడ ఎందుకు వస్తున్నాడంటే మధ్యాకాశానికి, మనం మేఘాల మీద మధ్యాకాశానికి ఎందుకు కొనుక్కోబడుతున్నాం అంటే సదాకాలం ప్రభుత్వం ఉండడానికి. సదాకాలం ప్రభుత్వం ఉంటున్నాం కాబట్టి మనకి ఏం జరుగుతుంది? సదాకాలం ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం పాటు ఏకం చేపడుతున్నాం. సదాకాలం ఉండే ప్రాంతంలో ప్రభు మనతో ఉంటున్నాడు. సదాకాలం ఉండే ప్రాంతంలో మూడోది ఏం జరుగుతుందంటే మనకి ఏడుపు లేకుండా చేస్తున్నాడు. ఇన్ని దినాలు దేని బట్టి ఏడుస్తున్నాము? అనారోగ్యాన్ని బట్ట, బాధను బట్ట, దుఃఖాన్ని బట్ట, మనోవేదన బట్ట, దేని బట్టి అయితే దుఃఖిస్తున్నాము అసలు ఆ దుఃఖమే లేని ప్రాంతంలోకి తీసుకెళ్తున్నాడు. ఒకటి ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెబుతున్నాం. ఒక వ్యక్తి బాగా పేదవాడు, దరిద్రుడు, తినటానికి కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఒక రాజు చూసి అయ్యా నువ్వెంతో దరిద్రాన్ని అనిపిస్తున్నావు, తినటానికి కూడా లేదు, ఏడుస్తూ ఉండవు, ఆకలి కొరకు ఏడుస్తున్నావు, దప్పికలతో ఉండవు. ఇదిగో నీ స్థితిగతిని మార్చాలని చూస్తున్నా, కాబట్టి నీవు ఈ స్థితి నుండి వచ్చేసి నాతో పాటు నా సింహాసనం దగ్గర నుండి నా బల్ల యొద్ద రోజు భోంచేస్తూ కూర్చోంటే ఆ దరిద్ర స్థితిలో ఉన్న వ్యక్తికి ఎలా అనిపించేది చెప్పండి? ఎలా ఉండేది? సంతోషం, ఆనందం పట్టలేడు. కడుపు నిండా తినేదానికంటే కూడా ఆ రాజు అన్న మాటకి ఎంత సంతోషం. ఆ రాజు తీసుకెళ్లి తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టినప్పుడు తన ఆనందం చూడాలి. వర్ణనాతీతమైనది, అమోఘమైనది. నేనెక్కడా? ఆకలితో చచ్చిపోతున్న నేనెక్కడా? ఆకలితో అలమటిస్తున్న నేనెక్కడా? సమృద్ధైన ఆహారం దగ్గరికి రావటానికి నేనెక్కడా? ఎంత బాధ! ఇంకా చెప్పాలంటే ఆ బాధ అంతా పోయి ఎంత సంతోషం వచ్చేసిద్దో. ఇక ఆ రాజుని ఎంత గనపరుస్తాడు, ఆ రాజుని ఎంత మహింపరుస్తాడు. రాజా నువ్వు ఎంతటి వాడివి, నా దరిద్రపు స్థితిని, నా దీనపు స్థితిని, నా యొక్క దౌర్భాగ్యమైన స్థితిని చూసి, నా స్థితిగతులను చూసి, నా పరిస్థితిని చూసి నా మీద జాలిపడి అయ్యా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు, నాకు సమృద్ధైన ఆహారం ఇచ్చావు, నీ వంటి వాడు ఈ జనములో లేడు రాజా అని ఎంతగా సాగిలిపడి ఆరాధిస్తామో అదే ఆ దరిద్రమైన స్థితే మనము. మనల్ని తీసుకెళ్ళి ఆయన భోజనపు బల్ల ఎద్దు పెట్టాడు. ఆయన రాజు కాబట్టి ఆయనతో పాటు భోంచేసే ధన్యత ఇచ్చాడు. నిజంగా చూడండి, దీనిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా నేనే పాటి వాడిని, లవోదికలంటే ప్రజలు ఏ పాటి వారు, అయినా వారిని స్థితిలో తీసుకొచ్చావు. నేను కూడా ఏ పాటి వాడిని, నన్ను కూడా ఈ స్థితిలో తీసుకొచ్చావు. నీ వంటి వారు ఎవరు ప్రభువా?
ప్రభా ఏడుపు లేనటువంటి ప్రాంతం. లవోదిక ఒకప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు, ఇప్పుడు ఏడుపు లేని ప్రాంతాన్ని ప్రభు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. నేను కూడా ఒకప్పుడు ఏడుపుతూ ఉండేవాడిని, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్న పరిస్థితిని బట్టి. కానీ ఒక దినం నాకు ఒక మాట ఇస్తున్నావు, ఏడుపు లేని ప్రాంతం సదాకాలం ముందు అక్కడ తీసుకెళ్ళబోతున్నావు. ఇక అక్కడ ఏడుపే లేదు, ఎవరైనా ఏడవాలన్నా ఏడవడానికి అవకాశం లేదు, అసలు ఏడుపే రాదు. అంత శ్రేష్టకరమైన ప్రాంతంలోకి సదాకాలం ఉండే ప్రాంతంలో ప్రభు తీసుకెళ్తున్నాడు. సదాకాలం ఉండే ప్రాంతంలో తీసుకెళ్ళడానికి ఆయన వెచ్చని రాకడ జరుగుతుంది. ఎందుకు వస్తున్నాడు? ఒకటి, మనతో ఏకం అవటానికి. రెండు, మనతో నివసించడానికి. మూడు, మనకుండ ఏడుపుని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. ఇక నాలుగవదిగా ఆయన వెచ్చని రాకడ ఎందుకంటే రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న 4వ మాట, సదాకాలం ఉండే ప్రాంతం ఏం జరుగుతుందంటే వేదన లేదు. ఏం లేదండి? వేదన అన్నది లేదంటే. వేదనలు అంటే దేనికి సాదృశ్యమైనవి? మానవుని బాధించేవి సాదృశ్యమని. అర్థమవుతుందండి? మానవుణ్ణి బాధించేవి సాదృశ్యమని. ఇప్పుడు చూడండి, సదాకాలం ఉండే ప్రాంతంలో అసలు వెచ్చని రాకడ ప్రభు ఎందుకు జరుగుతుందంటే మధ్యాకాశానికి సదాకాలం ఉండే మనము ఉండటానికి, మనం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. సదాకాలం ఉండే రాజ్యం ఎలా ఉండబోతుందండి? ఒకటి, మనం ప్రభుతో పాటు ఏకం చేయబడుతున్నాం. రెండు, ప్రభు మనతో ఉంటున్నాడు. మూడు, మనకుండా ఏడుపుని తీసేస్తున్నాడు. నాలుగోదిగా చూస్తున్నది ఇక్కడ రాయబడిన మాట, వేదన లేకుండా చేస్తున్నాడు. ఆ ప్రాంతం ఎలాంటిది? వేదనే లేదన్నటువంటి ప్రాంతం. సదాకాలం మనం ఉండే ప్రాంతం ఎలాంటిదంటే వేదన లేదు. అక్కడ నీలో మనోవేదన ఉండదు, అక్కడ నీలో మనోదుఖం ఉండదు, లోపల కృంగిపోయేటటువంటి స్థితిగతులు అక్కడ ఉండవు. మీరు మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం మనం చదివితే హన్నా యొక్క స్థితిగతులను చూస్తున్నాం. హన్నా ఏమంటూ వచ్చిందండి? రాజుతో అక్కడ ఉన్నటువంటి మరి యాజకుడితో మాట్లాడుతూ వస్తుంది. అయ్యా రాజా, యాజకుడా, నువ్వు ఎట్లా అనుకోవద్దు, నేను మనోదుఖం గలదాన్నాయి. ఏమైంది? మనోదుఖం, లోపల వేదన ఉంది, ఆ దుఃఖం ఉంది. మనోవేదన అంటే ఎలాంటిదంటే మనుషుడు బయటికి నవ్వుతూ కనబడినా, పళ్ళు మొత్తం బయటకు కనపడినా, పెదాలు మొత్తం తెరిచి మనం చక్కగా నవ్వినా లోపట ముడిగా బాధ ఉండిద్ది. అదే మనోవేదన. ఈ మనోవేదన ఎట్లాంటిదంటే బయటికి రాదు ఆ బాధ, బయటికి చెప్పుకోలేము, అట్లని దిగమింగుకోలేము. లోపలే కృంగదీసేది మనోవేదన. ఏం చేస్తుందండి? లోపలే కృంగదీసేది. మనుషుడు బయటకు సంతోషంగా పూర్తిగా నవ్వనివ్వదు, ఆనందంగా ఉండనివ్వదు. అట్లా అని చెప్పి పూర్తి బలహీనత కూడా ఉండదు. మనుషుల్ని ఒక స్థితిలో పెట్టి పూర్తిగా నలగొడుతూ వచ్చేది మనోవేదన అంటే. మనోవేదన అంటే అంత భయంకరమైనది. ఒక దుఃఖం వచ్చిందంటే ఒకసారితో దుఃఖం రావడం ద్వారా ఏడ్చి వదిలేస్తాం, ఆ కన్నీరు కార్చడం ద్వారా బాధపోయేది. ఒక దుఃఖమో ఒక ఏడ్పో ఒక బాధ వచ్చిందంటే ఒకసారితో ఉండేది. కానీ మనోవేదన ఎలాంటిదంటే మనుషుడు లోపల ప్రవేశించి మనుషుడు దినదినము ప్రతిరోజు కూడా మనుషుని ఏం చేస్తుంది? కృంగదీసేది మనోవేదన. ఏం చేస్తుందండి? ప్రతిరోజు కృంగదీసేది మనోవేదన. ఇటువంటి మనోవేదన లేని ప్రాంతం అది. ఈ రోజు మనం పరిస్థితిని బట్టి మనం కృంగిపోవచ్చు, ఈ రోజు పరిస్థితిని బట్టి లోపల దుఃఖించవచ్చు, ఈ రోజు పరిస్థితిని బట్టి మన హృదయంలో, మన దేహంలో, మన జీవితంలో మనోవేదన నుండి మనం పైకి లెగవలేని స్థితి ఉండొచ్చు, మనం లెగవలేని స్థితిలో ఉండొచ్చు, తేలుకోలేని స్థితిలో ఉండొచ్చు, కోలుకోలేని స్థితిలో ఉండొచ్చు. ఈ రోజు మనోవేదన బట్టి ఎంతగా దుఃఖించినా ఒక రోజు రాబోతుంది అసలు నీలో మనోవేదనే లేనటువంటి ప్రాంతాన్ని ప్రభు తీసుకెళ్తున్నాడు. అక్కడ లోపల వేదన లేదు, అక్కడ లోపల బాధ లేదు, అక్కడ లోపల దుఃఖం లేదు. ఈరోజు ఆ దుఃఖం బయటికి చెప్పుకోవడానికి బాధేస్తుంది, ఈరోజు ఆ దుఃఖం బయటికి రావడానికి కష్టంగా ఉంది, ఈరోజు ఆ బాధ వేదన బయటికి రావడానికి కష్టంగా ఉంది. ఒకరోజు అసలు వేదనే లేనటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్తాం, అదే సదాకాలం ఉండే ప్రాంతం. ఈరోజు ఎన్ని వేదనలు అనబడు, ఎంతగా వేధించబడు, ఒక కాలం నీకు కూడా ప్రవేశిస్తున్నాడు. అది ఎలాంటిదంటే ఎప్పటికీ వేదన లేనటువంటి ప్రాంతం. ఎలాంటిదండి? వేదనే లేని ప్రాంతం, లోపల దుఃఖించడం, లోపల కృంగిపోయే స్థితి లేనటువంటి ప్రాంతం. అది మనలో వేదన అనేది ఉండదు. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ప్రకటన గ్రంథం 21:4 వచనంలో వేదనైనను ఏమని రాయబడుతూ వచ్చిందండి? వేదనైనను అంటే లేదే, అక్కడ ఏం లేదు, వేదన. వేధించబట్టమన్నది లేని ప్రాంతంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎక్కడ ప్రవేశిస్తున్నామండి? ఇప్పుడు వరకు మనకి ఏ వేదన ఉందో, ఈ రోజు కూడా ఇక్కడ ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మనకు ఇప్పటి వరకు మన జీవితంలో, మన దేహంలో ఏ వేదన అయితే మనల్ని వెంటాడిందో, ఒక కాలం వచ్చుచున్నది కుమారుడు కుమార్తె, అది నీ కాలం, అది ప్రభు నీకు మాత్రం ఇచ్చే కాలం.
ఈరోజు నిన్ను బాధిస్తున్న వేదన ఒకరోజు తొలగించబడి నీలో ఉన్న వేదన మొత్తం పోయి సంతోషంగా ఉండే కాలం ఒకటి ప్రభు ఇవ్వబోతున్నాడు నీకు. ఈరోజు నిన్ను వెంటాడుతున్న వేదన, ఈరోజు నిన్ను వేధిస్తున్న వేదన ఆ ప్రాంతంలోకి రాలేదిక, ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేదిక. ఎందుకు తెలుసా? అర్హత లేదు దానికి రావటానికి, దాంట్లో అవకాశం లేదు. ఆ ప్రాంతంలోకి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే గేటు వేదనకు ముయ్యబడి, ఎందుకంటే సదాకాలం ఉండే రాజ్యంలోకి వేదనలో రావటానికి అర్హత లేదు, ప్రవేశించడానికి లేదు. బహుశా నీతో పాటు వేదనలు అక్కడ దాకా వస్తున్నా ఆ గేటును చూసి అక్కడే ఆగిపోతాయి, లోపలికి వెళ్తానికి లేదు. ఎందుకంటే అటువంటి సదాకాలం ఉండే ప్రాంతం అది. నిజంగా ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. సదాకాలం ఉండే ప్రాంతంలో, సదాకాలం ఉండే ప్రాంతాన్ని మనం తీసుకెళ్ళడానికి ఆయన వెచ్చని రాకడ జరుగుతుంది. మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన రావటం ద్వారా మనం ఆకాశ మండలం మీదకి మేఘమే కొనిపోబడుతున్నాం. ఎందుకు? సదాకాలం ప్రభుత్వం ఉంటుంది. సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిదంటే ప్రభు మనతో, మనం ప్రభుతో పాటు ఏకం చేయబడింది. సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిదంటే ప్రభు మనతో ఎప్పటికీ ఉండేటటువంటిది, మనల్ని విడిచిపెట్టాలని. సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిదంటే ఏడ్పే లేనటువంటి రాజ్యం. సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిదంటే వేదనే లేనటువంటి రాజ్యం. ఇప్పుడు దాకా దేన్ని బట్టి వేధించబడుతున్నాము, వేదన పొందుతున్నావు, అసలు ఆ వేదనే తీసివేయబడినటువంటి రాజ్యం మనకి ఇవ్వబోతున్నాడు. ఇక మరి అన్నట్టుగా ఆ వేదన నీకు రాకుండా చేసే రాజ్యం అది. అక్కడ ఉండదు, ఇక అక్కడ ఆ వేదనే ఉండదు. అటువంటి రాజ్యం అది సదాకాలం. ఇక 5వదిగా చూద్దారండి. 5వ మాట చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పవేదన తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. చాలక్క. కాబట్టి ఇక్కడ చూసినటువంటి ఎన్నో మాట ఇది 5వదిగా చూసినట్టే సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు తీసుకెళ్ళడానికి వెచ్చనే రాకడ రాబోతుంది. మేఘాల మీద మనం కొనుక్కోబడుతున్నాం. సదాకాలం ఉండే రాజ్యం ఎలా ఉండబోతుందంటే 5వదిగా ఇక్కడ రాబడిన మాట, మొదటి సంగతులన్నీ గతించిపోయి ఉంటాయి. ఏమవుతున్నాయండి? మొదటి సంగతులన్నీ కూడా గతించిపోయినాయి. మొదటి జీవితం ఓ రకంగా చెప్పాలంటే ప్రాచీన స్వభావం అంతా కూడా ఏమవుతుంది? గతించిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు గతించిపోయింది, ఇక ఉండదు. చూడండి, మొదటి సంగతులు అంటే ఏంటి? మన జీవితంలో ఏవేవైతే మొదటి జీవితం ఉందో అదంతా కూడా సమాప్తం చేయబడింది. మొదటి జీవితం అంతా కూడా పూర్తిగా తీసివేయబడింది. ఏ ప్రాచీన జీవితం కూడా మనలో ఉండదు అక్కడ. బహుశా ఇక్కడ ప్రాచీన స్వభావం వస్తూ వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ రక్షణ మారుమూసు బాప్తిసం పొందినప్పుడు కూడా, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు కూడా ప్రాచీన స్వభావం అన్నది మనలోకి వచ్చి వెళ్తూ ఉండేది. ప్రాచీన స్వభావం ఏంటి? అబద్ధం ఆడతాం. ప్రాచీన స్వభావం ఏంటి? మోసం చేయడం. ప్రాచీన స్వభావం ఏంటి? దురాలోచన కలిగి ఉంటాం. ప్రాచీన స్వభావం ఏంటి? పాపం చేయడం. అంటే ఇవన్నీ ప్రాచీన స్వభావాన్ని సాదృశ్యమని, ఇవన్నీ మనలోకి వస్తూ వెళ్తూ ఉంటాయి. కానీ సదాకాలం ప్రభు మనకిస్తున్న రాజ్యం, మనతో పాటు ప్రభు ఉండే సదాకాలం ఉండే రాజ్యంలో ప్రాచీనమైనది లేదు. మొదట ఇవన్నీ గతించిపోయినాడు. ఇదిగో అక్కడ సమస్తంలో నూతనమైన క్రొత్తదనమే అక్కడ ఉంది. సదాకాలం ఉండే రాజ్యంలో మనం ఒక క్రొత్తదనంతో అక్కడ కనబడతాం. ఎలా ఉండబోతున్నామండి? పాతవన్నీ పోయి ఒక క్రొత్తదనంతో ప్రభు రాజ్యంలో కనబడుతున్నాం. నిజంగా ఇప్పటి వరకు మనం ఉన్న క్రొత్తదనం కాదండి, ఇప్పటి వరకు మనం చూసిన క్రొత్తదనం కాదు. సదాకాలం ఉండే రాజ్యంలో ఒక మంచి కిరీటం ఉంది, ఒక మంచి వస్త్రాలు ఉండే ధరింపజేయమని. ఇంకా అసలు సదాకాలం ఉండే రాజ్యం ఎంత ఘనమైందో చూడండి. మనం నడిచే రోడ్లే బంగారంతో ఉంటాం. ఇంకా ఎంత గంగరంగ వైభవం ఉంటుందో. కొత్తదనం అప్పుడులో వచ్చేసింది. ఇప్పటి వరకు లేని కొత్తదనం అంతా కూడా సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. మన మొదటి సంగతులన్నీ గతింపజేయబడినాయి. మన మొదటి స్థితి అంతా కూడా గతింప చేయబడింది. మన మొదటి పూర్వస్థితి అంతా కూడా గతింప చేయబడి సదాకాలం ఉండే రాజ్యంలో క్రొత్తదనంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఆ సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిదంటే మనం క్రొత్తగా కనబడేది, మనలో పాతదేది లేకుండా, పాత స్వభావం, పాత మనస్తత్వం, పాత ఆలోచన ఏవి లేకుండా ఒక క్రొత్తదనంతో కనపడేది సదాకాలం ఉండే రాజ్యం. చూడండి, సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనల్ని క్రొత్తగా చూసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? క్రొత్తగా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చాం కదా, మనం ఎలా ఆరాధన చేస్తాం? ఈరోజు బహుశా ప్రభు మనం చూస్తున్నాడు అనుకోండి, ఎలా ఆరాధన చేస్తాం? గత ఆదివారం చేసింది రికార్డింగ్ వర్తమానమే కాదు, ఆరాధన చేసేది కూడా రికార్డింగ్ చేయాలి. ఎందుకంటే అది కూడా తెలుస్తుంది. గత ఆదివారం మనం ఎలా చేస్తున్నామో ఈ ఆదివారం అలాగే చేస్తాం. కాకపోతే 2-3 మాటలు ఏదో వాక్య మాటలు యాడ్ చేస్తాం అంతే. మళ్ళీ వచ్చే ఆదివారం యథాస్థితిగానే చేస్తాం, మళ్ళా తర్వాత ఆదివారం యథాస్థితిగానే చేస్తాం. అంటే అర్థం ఏంటి? మన స్వభావం కొత్తదనంలోకి మనం రావట్లేదు, మారట్లా. కానీ ప్రభు ఆశించేది ఏంటి తెలుసా? ప్రభు కోరేది ఏంటి తెలుసా?
దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత కలుగుతున్నట్లు దినదినము మనం ఏం చేయమన్నా క్రొత్తదనంలోకి రావాలి. మనం ఆరాధించే ఆరాధన అసలు సదాకాలం ఉండే రాజ్యంలో మనం క్రొత్తగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రభువుని ఆరాధించే కూడా క్రొత్తదనంలోనే ఉండాలి. అంతేగాని నిన్న బ్రష్ చేయకోకుండా ఈరోజు బ్రష్ చేయకోకుండా ఉంటామా? చెప్పండి. నిన్న బ్రష్ పాడైపోతే ఈరోజు కొత్త బ్రష్ తీసుకురామా? ఈరోజు బ్రష్ పాడైపోతే ఏం చేస్తాం? దాన్ని ఈ రోజే పక్కన పడేస్తాం. మళ్ళీ ఉంటే దాన్ని కడుక్కోవచ్చు, వచ్చి దాన్ని పక్కన పడేసి మళ్ళీ కొత్తది కొనుక్కొస్తాం. ఎందుకని? లేకపోతే కొత్తది కొనాలని ఆలోచన వచ్చింది. అంటే మనం పాత తీసేసుకుని కొత్తదనంలోకి రావాలని ఎప్పటికప్పుడు ఇష్టపడుతున్నప్పుడు ఆరాధన కూడా కొత్తదనంలోకి రావాలని ప్రభు ఇష్టపడడా? ఆయన సదాకాలం ఉండే రాజ్యంలో మనం కొత్తగా ప్రవేశింపజేయాలనుకున్నప్పుడు ఇక్కడ భూమి మీద కూడా కొత్తదనం ప్రభుకి అవసరం. ఎగ్జాంపుల్ బాగా చెప్పమంటారా? మనం వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి, బట్టలు కొన్ని రోజులు వేసుకున్న తర్వాత వీటిని ఏమనుకుంటాం మనం? అయ్యో పాత అయిపోయినాయి, అయ్యో పాత గిలిపోయినాయి అనుకుంటాం. అనుకోమా? వీటిని ఏం చేయాలనుకుంటాం? మళ్ళా ఏం చేయాలనుకుంటాం అక్క? పక్కన పెట్టి కొత్తవి తీసుకోవాలనుకుంటాం. ఎందుకని? ఇదే ఉంటే చాలు, జీవితకాలం అంతా ఇదే కావాలనుకుంటాం. మన ఇశ్రాయేలు ప్రజలమా 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రాలు తిరిగిపోకుండా నడిచినట్టు మనం కూడా నడవడానికి పొరపాటున 40 సంవత్సరాలు ఒకే షర్టు ప్యాంట్ వేసుకోకూడదు. ఎందుకని? అప్పుడు దాకుండా మనం పెరుగుతాము. అప్పుడు గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ లేవు. ఇప్పుడు పట్టు ఊరినే వచ్చేస్తుంది, అసలు వద్దన్న కొద్దిని వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు లేవు గ్యాసులు ఇవన్నీ కూడా. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రతి మనిషి కూడా దుస్తులు సరైన విధానం లేనప్పుడు కొత్తవి కొనుక్కోవాలని ఇష్టపడతాడు. ఎందుకంటే క్రొత్తదనాన్ని ఆశిస్తాడు. ఇదే కాదు, ఒక మొబైల్ ఉంది, ఇది చెడిపోయింది అనుకోండి, ఇది సరిగ్గా పనిచేయట్లేదు, ఏమనుకుంటాం? దీన్నే వాడదాం అనుకుంటామా? క్రొత్తదనం కావాలనుకుంటాం. ఒక బైక్ ఉంది, చెడిపోయింది, మనం ఏమనుకుంటాం? ప్రతిసారి చెడిపోతుంటే దీన్ని ఇచ్చేసి కొత్తది తెచ్చుకుంటే మంచిది అనుకుంటాం. ఒక కారు ఉంది, చెడిపోతుందంటే మళ్ళీ కొత్తది కావాలని కోరుకుంటాం. ఇంకా ఎన్ని కోణాలు మనం ఆలోచిస్తూ వస్తాము. కానీ ఒకటి అర్థం చేసుకోండి, మన జీవితంలో ఏదైనా మనం క్రొత్తదనం కావాలనుకుంటున్నప్పుడు మనకి జీవితాన్ని ప్రసాదింపజేసిన ప్రభు మనం ఆరాధించేది కూడా కొత్తదనంలో ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే సదాకాలం ఉండే రాజ్యంలో మనం క్రొత్తగా ఉండబోతున్నాం కాబట్టి. అప్పుడు అనుకోవచ్చు, ఏ అక్క చాలా బాగున్నావే, ఏ అన్న చాలా బాగున్నావు ఈరోజు అని సదాకాలం ఉండే రాజ్యంలో చెప్పుకోవచ్చు. అన్న ఎంత బాగున్నావో తెలుసా? నాకేం తెలుసు, నేను చూసుకోవడానికి ఉండదు కదా, నువ్వే చూడాలి కదా, నువ్వు కూడా బాగుండవు, చాలా బాగుండవు, చాలా బాగుండవు. ప్రభు రాజ్యాన్ని ఎలా అనుకుంటూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. చూడండి, సదాకాలం ఉండే రాజ్యంలో క్రొత్తదనంతో మనం వెళ్తున్నాం. మొదటి అన్ని గతించుకొని, మొదటి భూమి, మొదటి ఆకాశం, మొదటి ప్రవర్తన, మొదటి ఆలోచనలు, మొదటి మనస్తత్వం, ఇంక్లూడింగ్ మన మొదటి పాప జీవితం మొత్తం కూడా సమాప్తమయ్యి ఒక క్రొత్తదనంలోకి మనం వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎంత ఘనముగా వెళ్తున్నాం చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా చదవండి అమ్మా. వాని పాదముల కింద సమస్తం ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు మహిమా అర్థం చేసుకోండి. సిలువ కార్యం జరిగిన తర్వాత ప్రభు ఎలా ఉన్నాడండి? మరణం పొందినందున ఎలా ఉన్నాడు? మహిమా ప్రభావంతో కిరీటం పొందిన వాళ్ళగా చూస్తాం. సదాకాలం ఉండే రాజ్యంలో మనం కూడా దేవుని మహిమ పొంది కిరీటాన్ని పొందిన వారిగా ఆ రాజ్యంలో ఉండబోతున్నాం. ఈయన పరలోక రాజ్యానికి ఎలా వెళ్తూ వచ్చాడు? సదాకాలం ఉండే రాజ్యంలోకి మనల్ని కూడా అలా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మరణము అంటే ఈ లోకము, పాపము, దీని నుండి విడుదల పొందిన తర్వాత మనం ఏమవుతున్నామంటే ఒకరోజు ఈ దేహం నుండి ఈ దేహం నుండి ఆత్మ నుండి ఈ దేహం నుండి ఆత్మ వేరైపోయిన తర్వాత మరణము తర్వాత మనిషి ఎలా ఉండబోతున్నాడు? క్రైస్తవుడు మహిమా ప్రభావముతో ప్రభు యొక్క మహిమను ధరించుకున్నవాడై ప్రభు ఇచ్చే కిరీటాన్ని ఆవరించి కిరీటాన్ని ధరించుకుని పరలోకానికి స్వాగతం ఆహ్వానం పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈరోజు చూడండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనల్ని ప్రభు పిలిచి తన మహిమతో మనల్ని నింపి తన కిరీటాన్ని మనకిచ్చి సదాకాలం ఉండే రాజ్యంలో మనల్ని పంపిస్తుంటే ఆ ధన్యత ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ ఆలోచన చేసుకోవడానికి మన మైండ్కి అంత రాకపోవచ్చేమో, కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, కలవరంతో కాకుండా నెమ్మదిగా మనశ్శాంతితో ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించి ఈ మాట ఎంత అంగరంగ వైభవంగా, ఎంత ఘనమైన విధానం నుండి ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్తుంటే తక్కువగా చేయబడిన వ్యక్తి
శిలువ మరణం తర్వాత మహిమా కిరీటాన్ని పొందాడు. ఈరోజు మనం తక్కువగా చేయబడచ్చు ఈ లోకంలో. శిలువ మరణం మనలో జరిగింది కాబట్టి ఒక దినాన ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళి సదాకాలం ఉండే రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? క్రొత్త ధనముతో మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వారుగా ప్రవేశించే వారు ఉంటాం. అట్టి ధన్యతలోకి ప్రభు తీసుకొస్తున్నాడు. కాబట్టి సదాకాలం ఉండే రాజ్యంలో 5వదిగా ఏం జరుగుతుందండి? మొదటివన్నీ గతించిపోయి క్రొత్త ధనం ఉంటుంది అక్కడ. ఇక మన పాత అంటే మనకేం లేదు. పాత మనల్ని వెంటాడటానికి కూడా లేదు. పాత అప్పులే ఉండవు, ఎవరికైనా అప్పు చేసి అప్పు తీర్చలేదని ఉండదు, పాత బాధలు ఉండవు, ఇంకా భార్యాభర్తలు కొట్టుకోవడం ఉండదు, పాత జీవితం ఉండదు, ఇంకా అసలు ఏమి ఉండవు. పాత మొత్తం సమాప్తం, క్రొత్త జీవితమే. సదాకాలం ఉండే రాజ్యంలో క్రొత్త ధనాన్ని ప్రభు మనకిస్తున్నాడు. అట్టి క్రొత్త ధనాన్ని ఇస్తున్నందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాట చూద్దామండి. లేదు లేక 6. మొదటిగా సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభుతో పాటు ఏకం చేయబడుతున్నాం. 2, సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనతో ఉంటున్నాడు. 3, సదాకాలం ఉండే రాజ్యంలో ఏడ్పు లేదు. 4, సదాకాలం ఉండే రాజ్యంలో వేదన లేదు. 5, సదాకాలం ఉండే రాజ్యంలో ఏం లేదండి? మొదటి సంగతులు గతించినాయి. మరి 6కి ఆడవచ్చాం. 5లోనే అది. 6వ మాట ఏంటంటే రండి చూద్దాం. 6వ మాటను మనం చూస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులను ప్రతి బాష్పాభిని తుడిచివేయను. అది ఏమవుతుందండి? సదాకాలం ఉండే రాజ్యంలో మరణమే లేదంట. దేనికి మరణం లేదు? ఈ దేహానికి కాదు, ఆత్మకి. చూడండి, సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనతో కలిసి ఉంటున్నాడు, మనతో ఏకమై ఉంటున్నాడు, మనతో కలిసి ఉంటున్నాడు. ఏడుపు లేదు అక్కడ, ఇంకా వేదన లేదు, ఇంకా మొదటి సంగతులు గతించబడి సదాకాలం ఉండే రాజ్యంలో మరణమే లేదంటే అక్కడ ఏం లేదండి. ఎంత ధన్యత! ఇన్ని రోజులు మనం ఎదురు చూసేదేంటి? భయపడేది దేని కొరకు? నాకు ఎప్పుడు మరణం వచ్చిందో, ఎప్పుడు నేను చచ్చిపోతాను కదా. ఓ 2 నెలల క్రితం నేను ఇదే భయంతో ఉండా. కొన్ని పరిస్థితులు ఎదురవటం ద్వారా, సంఘంలో కానీ కొంత పరిస్థితులు ఎదురవటం ద్వారా మనుషులను బట్టి ఇంటికాడ నుండి నేను ఆరాధనకు వచ్చినప్పుడు కూడా మా 2వ పాపను చూసి వచ్చేవాడిని. ఏమనుకున్నాడు తెలుసా? ఆమెను చూసి మనసులో ఇదే నా చివరి రోజేమో. ఆ లోపల ఉన్న టెన్షన్, ఆ బాధ, ఆ గుండె దడ, ఆ ప్రాబ్లమ్స్, కొన్ని పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొన్న దాన్ని బట్టి ఇదే నా చివరి రోజేమో, ఇదే నా చిన్న బిడ్డను చూసుకోవడం చివరి గడియేమో, మళ్ళా నేను ఆరాధనకి వెళ్ళి తిరిగి వస్తానే లేదు అని కన్నులారా చూసుకుని వచ్చేవాడిని. నా 2వ కూతురు కన్నులారా చూసేవాడిని. ఇదే నా చివరి రోజేమో, ఇదే నా గడియేమో, ఇదే నా ముగింపేమో. ఏమో వర్తమానం చెప్పేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు ఈరోజు నా ముగింపు రావచ్చేమో. చివరికి కన్నులారా చూసుకునేవాడు నా 2వ కూతుర్ని దగ్గరకు తీసి ముద్దు పెట్టుకుని, అమ్మా ఇల్లు వస్తా, ఇదే మాట చివరిదా విద్యేమో. ఎంత బాధ అనిపించాను 2 నెలల క్రితం. ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు, అంత భయంకరమైన స్థితి. వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎంత బాధను అనిపించాను. నేను ఇప్పటికే ప్రార్థన చేస్తాను, ప్రభా నా స్థితి ఎవరికి రాకూడదు. ఎంత బాధ అంటే ఇక అది వర్ణించలేను. ఒకరోజు చెప్తా, ఇప్పుడు కాదు. అంత బాధను అనిపించా. చివరికి నా కుమార్తెను చూసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఇదే అనుకునేవాడిని, ఇదే చివరి రోజు, ఇక నేను తిరిగి రాను, తిరిగి వస్తే దేవుని కృపే అని మనస్సులో అనుకుని, కనీసం నా భార్యకి పిల్లలు కూడా చెప్పకుండా వచ్చిన రోజులు ఉండే ఇక్కడికి. అంత పరిస్థితిని, వేదన నేను భరిస్తూ వచ్చా. కానీ రోజు ప్రభు మాట్లాడాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఆ ఒక్క మాటే నా జీవితం మొత్తం మార్చబడి, ఆ ఒక్క మాటే నాలో ఉన్న టెన్షన్, బాధ, వేదన, గుండె దడ, ప్రాబ్లమ్స్ మొత్తం తీసివేయబడి ఒకే ఒక్క మాట, నేనే నీ దేవుడినై ఉండా, నువ్వెందుకు బాధపడుతున్నావు? చాలు ప్రభా, అంతమించి ఇంకేం కావాలి? ఎందుకంటే ప్రియులారా, మరణమే లేనటువంటి ప్రాంతం. ఈ దేహానికి వచ్చే మరణాన్ని చూసి మనం భయపడతాం, ఈ దేహానికి వచ్చే మరణం చూసి మనం బాధపడతాం. ఒక రోజు ఉంది, ఈ దేహాన్ని మరణం ఎప్పటికైనా, ఇప్పుడు భయపడపని వచ్చింది. ఒక రోజు ఉంది, ఆత్మకే మరణం లేనటువంటి ప్రాంతంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రభు అంటున్నాడు, అక్కడ మరణమైనను లేదేక, మరణము లేనిది. అప్పుడు మరణపు వేదనలు ఉండవు, మరణపు బాధ ఉండదు, మరణపు భయం లేదు. అక్కడ మరణపు భయం అన్నది కూడా లేదేక. అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను ఏమైపోతానో అసలు లేదు. బ్రతికించేవాడే మనతో ఉంటున్నాడు. అసలు ఆ రాజ్యంలో ప్రవేశించావంటే ఇక నువ్వు బ్రతికుండటమే, చావు అన్నది లేదు. చావుని ప్రాకారాల దగ్గర కొన్ని చుట్టుపక్కల కూడా రాలేదేక. మరణమే లేనటువంటి ప్రాంతం సదాకాలం ఉండేది. సదాకాలం ఉండే ప్రాంతం ఎలాంటిదంటే మరణమే లేనిదేక, మరణమే లేనిదే. అక్కడ ఒకవేళ అన్ని సంవత్సరాలు నేను ఎట్లా బతకాలనుకుంటున్నావేమో, 12 కాపులు కాసే ఒక చెట్టు ఉంది, నెలకే కాపు కాస్తుంది. దాని కాయలు మనం తీసుకుని తింటమే.
జీవిస్తూ ఉంటాం అక్కడ. అదంతా చెప్పాలంటే చాలా ఉంది. అసలైన రాకడ గురించి, పరలోక రాజ్యం గురించి వర్తమానాలు ధ్యానించట్లా. సంఘముల గురించి ధ్యానిస్తే తర్వాతే అర్థమవుతాయి అని ఇప్పుడు సంవత్సరం పాటు సంఘముల గురించి ధ్యానిస్తుంది. ఈ సంఘంలో అయితేనే అప్పుడు అసలైన వర్తమానం అర్థమైంది. సో అందుకనే ఏదో ఇంట్రడక్షన్ కొంత మాటలు చెప్పేసి పరలోక రాజ్యం గురించి చెబితే అర్థం కాదు. అందుకని ఇది బేస్, ఇది పునాది. దీని నుండి అసలైన వర్తమానాలు వస్తాయి, ఇంకా రాలి అసలైన. సో అర్థం చేసుకోండి, సదాకాలం ఉండే రాజ్యంలో మరణమే లేదు మనకి. అక్కడ అసలు నువ్వు చూడటానికి కూడా మరణం ఉండదు. అయ్యో ప్రభా పలానా చచ్చిపోయి పాట పాడాలా, లేదు అక్కడ పాట పాడటానికి కూడా లేదు. పాటలు భూమి మీద అయిపోయినాయి. ఇక్కడ పరవాసిని జగముని ప్రభా, ధన్య ధన్య ప్రభా, ఈ పాటలు పాడటం ఎక్కడితోనే అయిపోయినాయి, లేదు. అక్కడ మరణమే లేని ప్రాంతం, అందరూ సంతోషంగా నిత్య జీవం కలిగినటువంటి ప్రాంతం, సదాకాలం ఉండే అటువంటి ప్రాంతం, మరణమే లేని సదాకాలం ఉండే ప్రాంతంలో మనం తీసుకెళ్తానికి మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు. మేఘముల మీద మనం కొనిపోబడుతున్నాం, సదాకాలం ఆయనతో పాటు ఉండబోతున్నాం. ఇది 6వ మాట, మరణమే లేనటువంటి ప్రాంతం. మనకు మరణమే లేని ప్రాంతం ఒకటి ఉంది, దానికి మనం ప్రవేశించబోతున్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం. లవోదికలో ఉన్న ప్రజలకు కూడా మరణమే లేని ప్రాంతాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అట్టి అనుభవం మనకు కూడా ప్రభు ఇవ్వడానికి ఇష్టపడినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. 7వ మాట చూద్దామండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది. 7వదిగా సదాకాలం ఉండే రాజ్యంలో ఏం చేయబడుతున్నాం? మనం సంపూర్ణులుగా ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం? సంపూర్ణ అంటే కొరత లేదక. మన విశ్వాస జీవితం, మన ప్రార్థన జీవితం, మనం ప్రభుతో ఉండే సహవాసం, ప్రభుని స్తుతించే విషయంలో కానీ అసలు మనలో కూడా కొరత అన్నది లేదు. సంపూర్ణం చేయబడుతుంది. ఏ విషయంలో సంపూర్ణం చేయబడ్డామండి? ఏ విషయంలో చేయబడ్డాం? పరిశుద్ధత. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎవరిని? పరిశుద్ధతలోకి వచ్చేవారు. ఏం చేశాడు? మన జీవితాల్లో పరిశుద్ధతని సంపూర్ణంగా చేశాడు. ఒకరోజు సదాకాలం ఉండే రాజ్యంలో మనకేముంటుంది? పరిశుద్ధత సంపూర్ణం చేయబడి ఉంది. ఏమైందండి? పరిశుద్ధత సంపూర్ణంగా మనలో నివసిస్తుంది. ఇక మనల్ని దాటి పరిశుద్ధత వెళ్తానికి లేదు. ఎందుకంటే మన జీవితంలో ఎప్పటికీ సదాకాలం ఉండే రాజ్యంలో పరిశుద్ధత మనలో ఉంటుంది. సదాకాలం ఉండే రాజ్యం ఏముంటుంది? పరిశుద్ధత. మీరు చూడండి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి వెచ్చని రాకడ, వెచ్చగానే లేవంటున్నాడు. ఎందుకంటే వెచ్చగా ఉండాలి. వెచ్చని రాకడ ఎలాంటిదంటే ప్రభు యొక్క అంతకుముందు గత ఆదివారం మనం చల్లని రాకడ చూసాం. వెచ్చని రాకడ ఎందుకొరకు వస్తున్నాడు? సదాకాలం మనం ప్రభుతో పాటు ఉండడానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. సదాకాలం ఉండే రాజ్యం ఎలాంటిది? 1 ఆయన మనతో కలిసిపోయి ఉండేది, 2 మనతో నివసిస్తున్నది, 3 ఏడుపు లేనిది, 4 వేదన లేనిది, 5 పాతవి గతించిన పాత జీవితం లేనిది, కొత్తదనం కలిగింది, 6 మనం చూస్తాం మరణం లేనిది, 7వదిగా చూస్తున్నట్లయితే సంపూర్ణ పరిశుద్ధత విషయంలో సంపూర్ణం చేయబడ్డాం. పరిశుద్ధత విషయంలో సంపూర్ణం చేయబడి సదాకాలం ఉండే రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. సదాకాలం ఉండే రాజ్యంలో పరిపూర్ణత, పరిశుద్ధత విషయంలో పరిపూర్ణత కలిగిన వారుగా ఉంటాం. పరిపూర్ణత విషయంలో పరిశుద్ధత విషయంలో పరిపూర్ణత కలిగి ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుణ్ణి చూడలేడు. చూడండి, సదాకాలం ఉండే రాజ్యంలో దేవుణ్ణి చూడటానికి పరిశుద్ధతతో నింపబడి ఉంటాం మనం. నిజంగా దేవుని కనులారా చూడటానికి. మోషే అంటాడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు, కానీ ఇప్పుడు బ్రతకగలుగుతున్నాడు. ఎలాగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో మానవుడు అయిన మన కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణ పునరుద్ధాన జీవితాన్ని బట్టి, ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ప్రభువుని కన్నులారా చూసేదాన్ని. ఒకప్పుడు చావవలసిన మనం ఇప్పుడు బ్రతికుండి కన్నులారా ఆయన చూసి కూడా బ్రతుకుంటున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రభువారు సదాకాలం ఉండే ప్రాంతంలో సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి మనం నివసించబోతున్నాం. నిజంగా ఎంత ధన్యత! పరిశుద్ధత విషయంలో కూడా సంపూర్ణత కలిగి మనం అక్కడుండి ప్రభువుని చూస్తున్నాం. తండ్రిని సదాకాలం ఉండే రాజ్యంలో పరిశుద్ధత కలిగి తండ్రిని చూస్తున్నాము. కనులారా తండ్రిని చూడగలుగుతున్నాము. ఆ ధన్యత యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఇదే ధన్యత యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన ధన్యత లవోదికయకు అనుగ్రహించాడు. అదే లవోదికయకు అనుగ్రహించిన దేవుడు ఈరోజు ఎల్షద్దాయిలో ఉన్న మనకు కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు వెచ్చగా నేను ఉండినా మేలు అంటున్నాడు. వెచ్చగా ప్రభు రాకుండా ఉంటుంది. వెచ్చగా ఎందుకు వస్తున్నాడు? సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండడానికి తీసుకెళ్తాను. సదాకాలం ఉండే రాజ్యంలో ఏముంటుంది? మొదటిగా చెప్పండి, సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనతో పాటు కలిసిపోయి ఉంటున్నాడు.
2 మనతో పాటు నివసిస్తున్నాడు. 3 ఏడుపు లేకుండా చేస్తున్నాడు. 4 వేదన లేకుండా చేస్తున్నాడు. 5 ఏం చేస్తున్నాడు? మొదటి సంగతులన్నీ క్రొత్తదనం ఇస్తున్నాడు. 6 మరణం లేకుండా చేస్తున్నాడు. 7 పరిశుద్ధత విషయంలో సంపూర్ణ చేసి దేవుని కనులారా చూసే ధన్యత మనకి ఇస్తున్నాడు. ఇట్టి 7 అనుభవం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నందుకు లవోదికకే కాదు మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. మనకే కాదు ఇంకా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి ప్రభు అట్టి స్థితిగతులు అనుగ్రహిస్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు నీ వెచ్చని రాకళ్ళు నేను సదాకాలం నీతో ఉండాలని ఇష్టపడ్డావు. ఉండటానికి కొరకే సదాకాలం ఉండే రాజ్యంలో 7 అనుభవంలోకి నన్ను తీసుకొస్తున్నావు. 7 అనుభవం సదాకాలం ఉండే రాజ్యం నేను ఉండబోతున్నా. అట్టి సదాకాలం ఉండే రాజ్యంలో 7 అనుభవం నేను కలిగి ఉండటం కొరకు నీ వెచ్చని రాకడ సమీపిస్తుంది. ప్రభా నీ వెచ్చని రాకడ ద్వారా సదాకాలం ఉండే రాజ్యంలో నేను నిన్ను స్తుతించి గణపరచడం కొరకై నన్ను ఆ రాజ్యంలో నువ్వు ఉంచుతున్నందుకై, నన్ను ఆ రాజ్యంలో నువ్వు నివసింపజేస్తున్నందుకై, నన్ను ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశింపజేస్తున్నందుకై నీకు రుణస్తుని ప్రభా నీకు వందనాలు. ఎందుకంటే ఆ రాజ్యంలో నేను ప్రవేశించడం ద్వారా నేను స్తుతించగలుగుతున్నా. 7 అనుభవం నాకు వస్తుంది. 7 అనుభవం సదాకాలం ఉండే రాజ్యంలో నువ్వు నాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు నేను రుణస్తుని ప్రభు అని ఈ ఒక దినాన భవిష్యత్తుని మనం పొందబోతున్నాం. ఈ లోకం ఇచ్చిన తర్వాత ఆ పొందబోయే వాటిని ప్రభు సదాకాలం ఉండే వాటిని మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభా నేనే పాటి వాడిని మొదట్లో చూసాం కదా, నేను మరణానికి పాత్రుడైన వాడిని, పాపములు చేసిన వాడిని, నీ ఆజ్ఞను మీరిన వాడిని, నీతి లేనటువంటి వాడిని, దేవుని ఒకరితో పాత్రుడైనటువంటి వాడిని, ప్రభా నీ మాట కాదన్నటువంటి వాడిని. అయితే మూర్ఖ స్వభావం కలిగిన నన్ను కూడా నువ్వు ప్రేమించి నా కొరకై నీ ప్రాణం పెట్టి, నా కొరకే నీ రక్తాన్ని ఖర్చు, నా కొరకే నీ దేహం దున్నబడి, నా కొరకే నీ ప్రాణం ప్రభా, నా కొరకే నీ దేహం నీ ప్రాణాత్మదేహం సమర్పించి నన్ను ప్రభా నువ్వు రక్షించిన నా దేవుడే కాదు, రక్షించిన నా ప్రభువే కాదు, నాకు మారుమనసు రక్షణ బాప్తిసం ఇవ్వటమే కాదు, నన్ను సంఘంలో చేర్చడమే కాదు, నన్ను సదాకాలం ఉండే రాజ్యంలో కూడా తీసుకెళ్తున్నావు. అట్లా తీసుకెళ్ళడం కొరకై నీ వెచ్చని రాకడ సమీపిస్తుంది. నన్ను మేఘముల చేత కొనిపోతున్నావు, మేఘమండలం మీద నన్ను కొనిపోతున్నావు ప్రభా. ఆహా ధన్యత ఎంత గొప్పది ప్రభా. నేను అసలు ఏ పాటి వాడిని, నేనే పాటి దాన్ని, నన్ను కూడా నువ్వు సదాకాలం ఉండే రాజ్యం నుంచి ఆ 7 అనుభవం నాకు ఇస్తున్నావే. నేను ఏమిచ్చినా రుణస్తున్నాయిగా ప్రభా. నేనేం చేయగలను? చూడండి, మనం సంపాదించే సంపాదన 10% తెచ్చిచ్చినా మనం రుణస్తున్నామే. మన ఆస్తి మొత్తం మనం అమ్మి దేవునికి తెచ్చిచ్చినా రుణస్తున్నామే. అవునా కదా? ఎంత చేసినా మన దగ్గర ఉండే డబ్బు ఆస్తి మొత్తం దేవునికి ఇచ్చినాక మనం రుణస్తున్నామే. ఎందుకంటే రక్షణ విలువ వెల కట్టలేనిది. అర్థమవుతుందండి? ప్రభు మన కొరకే కార్చిన రక్తం, ఆ రక్తం ద్వారా మనం పొందిన రక్షణ విలువ ఈ లోకంలో ధనవంతో ఒక చోట పెట్టినా కానీ విలువ కట్టలేనిది. అర్థమవుతుందండి? ఈ లోకంలో ధనవంతులు కుబేరులు అందరూ కలిపి వారు ధనాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టినా ఇంకా ఆ రక్షణకు విలువ, ఆ రక్షణకు సంబంధించినంత ధనం ఈ లోకం లేదు. కాబట్టి ప్రియులారా, దానికి విలువ కట్టలేం మనం. అంత గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఎన్ని డబ్బులు పెట్టి కూడా కొనుక్కోలేని, ఎన్ని డబ్బులు పెట్టినా దానికి సమమైనది కాదు రక్షణకి. అంత గొప్ప రక్షణ ఉచితంగా మనకి ఇచ్చాడు. ఈ రక్షణ ద్వారా మారుమనసు, పాపక్షమాపణ, బాప్తిసం, సాక్ష్యం ఉంటున్నారు, ప్రభువులు ఉంటున్నారు, సంఘంలో చేర్చబడడం ద్వారా నిత్యం సదాకాలం ఉండే రాజ్యంలో ప్రభు మనం తీసుకెళ్తున్నందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. నిజంగా ఎంత ధన్యత ప్రభా. వెలకట్టలేని రక్షణ నాకు ఇచ్చావు, వెలకట్టలేని క్రైస్తవ జీవితాన్ని నాకు ఇచ్చావు, సదాకాలం ఉండే రాజ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ఇంతగా ఇచ్చి నా ప్రభా నాతో ఉంటూ, నాలో నివసిస్తూ, ఏడుపు లేకుండా, దుఃఖం లేకుండా, వేదన లేకుండా నా పాత జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇచ్చి ప్రభా, మరణం లేకుండా ఇంకా నా జీవితం మొత్తం కూడా శ్రేష్టకరమైనదిగా నిత్యత్వంలో ఎప్పటికీ సదాకాలం ఉండే జీవితాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు. ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు నాకు అనుగ్రహించేవే. నేను ఏ పాటి వాడిని? ఇది పొందుకోవడం నేను యోగ్యుని కాదు. ఆనాడు లవోదికలు ఉండేవారు యోగ్యులు కాదు, అయినా ఇచ్చాడు. ఈరోజు మనం కూడా యోగ్యులం కాదు, మనకు కూడా ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు వెళ్ళకట్టలేని రక్షణ, అద్భుతమైన విధానంలో గొప్ప రక్షణ, సదాకాలం ఉండే రాజ్యాన్ని మనకి ఇస్తున్నందుకై, ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి మేఘమండలం మీద మనం కొనుక్కోబడుతున్నందుకై, ఆ మేఘం చేత మనం కొనుక్కోతున్నందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి యోగ్యమైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకుని, మనసుకు తెచ్చుకుని, తలంచుకుంటూ ఆ గొప్ప కార్యం మనలో జరిగింది అన్న సిచ్యువేషన్ మన మనసులో తెచ్చుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు కృప మనకు లవోదికలు తోడుకున్నట్టు మనకుని తోడండి, సహాయం చేయను గాక. ఆమేన్.